టు న్యూస్ స్టూడియో. నేను విజయలక్ష్మి. ఈరోజైతే మన ముందు ఆదాడ మోహన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, అసలు క్రిస్టమస్ అంటే అది వేరే వాళ్ళు అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు జరుపుకునేదని, అసలు ఇండియన్ కల్చర్ కాదు అని ఫారెన్ దేవుడు అంటుంటారు. అసలు క్రిస్టమస్ ఎందుకు జరుపుకుంటారు? యేసుక్రీస్తు ఎవరు? ముందుకుండగా ప్రపంచ మానవాళికి నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు. మంచి ప్రశ్నలు అడిగారమ్మా. యేసుక్రీస్తు అంటే ఎవరు? ఆయన ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు? ఆయన అసలు భారతదేశానికి యేసుక్రీస్తుకి సంబంధం ఏంటి? ఆయన ఫారెన్ దేవుడు కదా, అమెరికన్ దేవుడు కదా అందరూ అనుకుంటారు. అలాంటప్పుడు వేరే కంట్రీ దేవుడిని మనం ఎలా మొక్కుతాము అని అంటారు. నాకు తెలిసి యేసుక్రీస్తు అనేవారు ఒక మెస్సయ్య, అంటే ఒక మెసేజ్ ఇవ్వటానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అనే మూడు పదాలు మానవాళికి అందిస్తూ 10 ఆజ్ఞలు 7 మాటలు తన శిష్యుల ద్వారా ఒక మంచి సందేశాన్ని, ఈ మానవ జన్మకి పరలోకం కావాలనుకుంటే, మీరు అనుకున్నట్టు స్వర్గం కావాలనుకున్నట్టే, ఖచ్చితంగా నేను చూపే సత్యము, మార్గము, జీవంతో పాటుగా 10 ఆజ్ఞలు 7 మాటలు పాటిస్తే ఖచ్చితంగా మీరు ఆ స్వర్గానికి లేదా ఆ పరలోకానికి అచీవ్ అవుతారని చాలా క్లియర్గా చెప్పారమ్మ. ఇంకొక మాటకు వస్తే, ఈ భూమి మీద మనకు తెలిసి 250 దేశాలు ఉన్నాయమ్మా. మీరు అన్నారు ఇప్పుడు ఈయన అమెరికన్ దేవుడు. నాకు తెలిసి చరిత్ర చదువుకొని చెప్తున్నాను నేను, అసలు భారతదేశానికి మాత్రమే మొట్టమొదటిసారిగా సువార్త వచ్చిందమ్మా. ఇక్కడికి భారతదేశానికి వచ్చిన వాడు తోమ. క్రైస్తవ్యము మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చింది. తర్వాత అమెరికన్స్ మొత్తం అన్ని దేశాలు వెళ్ళి 50 దేశాలకు మాత్రమే సువార్త అందింది. 200 దేశాలకు అందలా. అందులో భారతదేశానికి తోమ అనే వ్యక్తి వచ్చారు. అసలు భారతదేశంలోనే మరి ఎక్కువ మంది దేవుడికి ఎందుకు దగ్గర అవుతున్నారు యేసుక్రీస్తు అనే మాటతో నేను మాట చెప్తా. భారతదేశంలో ఎక్కువగా దేవుణ్ణి దూరంగా పెట్టి మనువాదం అనే ఒక వ్యవస్థని రూపొందించారు. ఓన్లీ బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు తప్పితే ఇంకెవరు పూజించకూడదు దేవుడు. ఒకవేళ పూజించినట్లయితే దేవుడు మైలు పడతాడు అని. అలాంటి టైంలో క్రీస్తు పూర్వం బుద్ధుడు వచ్చారమ్మా. బుద్ధుడు వచ్చి ఒక మెసేజ్ని పంపించారు. ఆయన ఏమన్నాడంటే సింపుల్గా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అనే యేసుక్రీస్తు మాటకి డిఫెన్స్ ఇస్తూ, దేవుడే లేడని మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం మన భారతదేశంలోనే దేవుడే లేడని చెప్తే ఆ మాంకుల్ని నిర్దాక్షిణ్యంగా ఈ మనువాదులు నరికి చంపేశారు. బుద్ధుడు తర్వాత ఆయన తాలూకు సూక్తులన్నీ కూడా శిలాశాసనాలుగా ఉన్న తరుణంలో యేసుక్రీస్తు అనే ఒక దూత, దైవదూత, దేవుని కుమారుడు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. ఆ రోజే కాలం 2గా విడిపోయింది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఇంతకన్నా పెద్ద ఎవిడెన్స్ ఏముంటుంది? ఆయన మరణాన్ని జయించి మళ్ళీ వస్తానన్నా అని చెప్పాడు. అవరోహణ వెళ్ళిపోయాడని చరిత్ర చెప్తుంది, బైబిల్ చెప్తుంది. కొంతమంది హేతువాదులు అసలు క్రీస్తే లేడు, క్రీస్తు దేవుడే కాదు. అసలు ఎక్కువ మంది సార్ క్రిస్టియన్స్ కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ మంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటారు ఇండియాలో కారణం కేవలం అన్టచబిలిటీ. బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వచ్చిన తర్వాత, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ చర్చిలు పుట్టినాయి. చర్చిలు పుట్టి మనిషిని మనిషిగా ప్రేమిస్తున్నారు. అక్కడ పోజారు మా ఇంటి వైపు ఎస్టీల ఇంటి వైపు కూడా చూసే పరిస్థితి లేదు. సో అన్టచబిలిటీ. దేవుడు అనేవాడిని చూడాలనుకుంటున్నాడు. ఈయన కూడా పాపం చేస్తుంటాడు, తప్పు చేస్తుంటాడు, నేను కూడా దేవుని మొక్కాలి, నేను కూడా పుణ్యం తెచ్చుకోవాలనుకుంటే ఈ రోజు కూడా మరి దేవాలయాల్లోకి ఎస్సీ ఎస్టీలు రాకపోవడంతో
అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి కొన్ని హక్కులు ఇచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా ఇచ్చి వాళ్ళకి ఎవరైనా గుళ్ళోకి రాలేకపోయినట్లయితే వాళ్ళ మీద అట్రాసిటీ చట్టాన్ని పెట్టి గుళ్ళోకి వాళ్ళు పంపించాలని ఒక నిబంధన పెట్టారు. దేవుడిని ఈరోజు ఈ మధ్యనే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం దళిత వాడలోకి వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. అంటే హిందూ మతానికి దూరం అయిపోతున్న దళితుల్ని మళ్ళీ హిందూ మతానికి దగ్గర చేర్చే ప్రయత్నము మళ్ళీ మొదలుపెట్టారు ఈ భారతదేశంలో. కాబట్టి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి అనే మాట అక్కడ సూటు బూట్ వేసుకొని ఒక పాస్టర్ ఒక మురుగు బట్టలతో ఉన్న ఒక పేదవాడిని కౌగిలించుకుంటాడు. మరి ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాతంత్రం తీసుకోకముందు రైల్వే వ్యవస్థ కలిసి ప్రయాణం చేయటం. మరి అంబేద్కర్ గారి బండి ఎక్కిన తర్వాత బండిలోంచి ఎస్సీ అనే కదా కింద తోసేశారు. అన్టచబిలిటీ, మహచ్చరి పోరాటం, చెరువులో నీళ్లు పేడ కలిపిన నీళ్ళని తాగడానికి కూడా పనికిరావని చెప్పిన తర్వాత కదా మహచ్చరి పోరాటం వచ్చింది అంబేద్కర్ గారు చేశారు. కాబట్టి ఒక విప్లవం మనిషిని మనిషిగా తీసుకొచ్చే విప్లవాన్ని గౌతమ బుద్ధుడు తర్వాత ఈ భూమి మీద యేసుక్రీస్తు మాత్రమే చేశారు. ఆయన తన 32 సంవత్సరాల జీవితంలో ఎక్కడో కూడా పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఆయన మహత్తరమైన శక్తులు పొందుకొని కుష్టు వ్యక్తిని అప్పుడు కుష్టు వస్తే అసలు ఆ మనిషిని ఊళ్ళోనే ఉంచేవారు కాదు, రాళ్ళు పెట్టి కూడా కొట్టి చంపేసే పరిస్థితుల్లో కుష్టు అంటే ఈరోజు లెపర్సీ మిషన్స్ ఉన్నాయనుకోండి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క లెపర్సీ మిషన్ అది అమెరికన్స్ పెట్టిందే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది కుష్టు రోగికి ఏమొచ్చి గెహజీ అనే శిష్యుడు ఆ కుష్ఠరోగి రోగం బాగు చేసిన తర్వాత ఈయన ఏదో డబ్బులు కప్పుతూ పడితే ఆ కుష్ఠరోగం ఈయనకి వస్తుంది గెహజీకి. ఆ ఒక్క వాక్యంతో ఈరోజు ఈ భారతదేశంలో లెపర్స్ మిషన్స్ అన్ని కూడా ఈ రోజు కూడా ఫారినర్స్ డొనేషన్స్తో నడుస్తున్నాయి. అది ఇప్పుడు నేనేమంటున్నానంటే యేసుక్రీస్తు ఒక మెసేజ్ ఇచ్చే ఒక అద్భుతమైన ఒక డైనమిక్ పర్సనాలిటీ. దానిని కొంతమంది దేవుడు అంటారు, కొంతమంది మెస్సయ్య అంటారు. అదే మా సుధాకరయ్య గారు అంటారు ఏసన్నా 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 కళ్ళు ఉండి నేను కబోదినన్నా అంటాడు, అన్నా అంటాడు. నేనేమంటున్నానంటే యేసుక్రీస్తుని బైబిల్ నుంచి మనం ఏ విధంగా ఆయన తీసుకుంటే అన్నగా తీసుకుంటే అన్నగా వస్తాడు, తమ్ముడుగా తీసుకుంటే తమ్ముడుగా వస్తాడు, దేవుడుగా తీసుకుంటే దేవుడుగా వస్తాడు. ఇంకా ఏ విధంగా నువ్వు పిలిస్తే ఆపదలో ఉంటే. అందుకే నేను ఏమంటున్నానంటే యేసుక్రీస్తు అంటే మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సమాజ నిర్మాణం కోసం, మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం ఆయన వంతు ఆయన పోరాటం చేశాడు. ఏ యూదుల కోసం అయితే పోరాటం చేశాడు అదే యూదులు ఆయన్ని సిలువకు అప్పచెప్పారు. మీరు ఈ సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో అద్భుతమైన పోరాటం చేసింది మూఢనమ్మకాల మీద, చట్టాల మీద. ఆ రోజుల్లో యేసుక్రీస్తు చేసిన పోరాటం ఎవరూ చేయలేదు యూదుల తరఫున. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఏ యూదుల కోసం అయితే ఆయన పోరాటం చేశాడు అదే యూదులు ఆయన్ని అమ్ముకున్నారు, ఆయన్ని సిలువ వేశారు, ఆయన్ని చంపారు. ఓకే, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. అంటే అన్టచబిలిటీ అనే దాన్ని మీరు ప్రధానంగా ప్రస్తావించారు. కానీ యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు విగ్రహారాధన చేయకూడదు, ప్రసాదాలు తినకూడదు, ఇవన్నీ అంటుంటారు. కానీ మళ్ళీ హిందూ దేవుణ్ణి కొలిచే వాళ్ళు మాత్రం వాళ్ళు దీంట్లోకి రావచ్చు అనే కండిషన్స్ అయితే ఉంటాయి. మీరే దూరంగా ఉంటున్నారు కావాలని కొన్ని రూల్స్ పెట్టుకోనంటే దాన్ని మీరేం చెప్తారు? ఇప్పుడు మనం ఇది కార్తీక మాసం కదా, చాలా మంది మాలలు వేసుకుంటారు. ఆ మాలలు వేసే క్రమంలో ఆ మాలలో ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర ఇచ్చిన భోజనం అనేది తింటారా? ఎవరింటికైనా వెళ్తారా? భోజనం ఏం తింటారా? మరి ఏ ప్రసాదాన్ని అయినా స్వీకరిస్తారా? ఎందుకు? కొన్ని రోజులు దీక్ష కాబట్టి ఇది నిబంధన. వాళ్ళు 60 రోజులు 40 రోజులు పెట్టుకున్నారు. వీళ్ళు అనేవాళ్ళు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న సూక్తుల ప్రకారం నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. విగ్రహారాధన చేయకూడదని ఒక మాట ఉంది. వీళ్ళు చేసేది విగ్రహారాధన.
అందుకని విగ్రహారాధన చేసినవి ఏవి కూడా ముట్టుకోరు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాకముందు ఓకే ఆరిజిన్ ఉంటుంది. 4th జనరేషన్స్, 5th జనరేషన్, 10th జనరేషన్స్ ఓకే వాళ్ళందరూ వసుదైక్య కుటుంబంలో హైందవ మతం, హిందూ మతం కాదమ్మ. ఓకే నేను ఒకే మాట్లాడుతున్నాను, మీరు ఆర్యుల ద్రవిడులు అంటే ఏం చెప్తారు మీరు? ఇక నాకు అంత చరిత్ర తెలియదు అని చెప్తాను. ఎస్, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ద్రవిడులే. ఓకే వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు. ఓకే ఇప్పుడు ఆర్యుల్ని దేవుడని మొక్కమని చెప్తున్నారు మీరు. ఓకే చరిత్ర తెలుసుకోండి.